హాయ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి క్రియేట్ చేసిన దేవుడు, క్రియేట్ చేసిన గాడ్ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని స్కిల్స్ అనేవి ఇచ్చి ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక స్కిల్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంటుందన్నమాట. అది తమ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చి ఉండొచ్చు, లేదు అంటే తను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ జన్మలకు అయినా కూడా వచ్చి ఉండొచ్చు. అయితే ఉన్నటువంటి స్కిల్ని ఉపయోగించుకొని మన ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అంటే ముందుగా తనలో ఉన్నటువంటి స్కిల్ని గుర్తించాలి. తనలో ఉన్నటువంటి స్కిల్ని గుర్తించడం ఎలా అని చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వచ్చి మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే సమయం అనేది కనపడకుండా ఉంటుందో అది మీ యొక్క స్కిల్. ఇలా అయినా మనం చూడొచ్చు. నెక్స్ట్ వే, ఎవరైనా కానీ ఒక పనిని మీరు చేసినప్పుడు తను మీ పని యొక్క నైపుణ్యతను, మీ పని యొక్క రిజల్ట్ని చూసి ఏదో ఒక అప్రిషియేషన్ ఇవ్వటం, దాని ద్వారా కూడా మీరు మీ యొక్క స్కిల్ అనేది గమనించవచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చి ఏంటంటే, పెట్టుకునేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలని అనుగుణంగా స్కిల్ని డెవలప్ చేసుకొని షాప్ చేసుకొని మనం ఏదో ఒక అచీవ్మెంట్ అనేది తీసుకురావటం. ఇక్కడ నైపుణ్యం అనేది మీలో లేని నైపుణ్యాలైనా కూడా మనం ఒక సాధనతో, మన యొక్క ప్రాక్టీస్, మన యొక్క ఎక్సర్సైజ్తో కూడా మీరు మన యొక్క నిత్య జీవితంలో ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఈ విధంగా స్కిల్ అనేది గుర్తించాలి. సో అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు.